ఓం అన్నపూర్ణాయే నమః. మన తెలుగు ప్రజలకి నోరూరించే రుచులలో ప్రత్యేకమైన స్థానం పులిహోరది. అలాంటి పులిహోరలో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. ఒక పాతకాలపు ట్రెడిషనల్ వెరైటీ ఆవ పులిహోర ఎలా చేస్తారో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా ఒక చిన్న బౌల్లో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని సరిపడినన్ని వేడి నీళ్ళు యాడ్ చేసుకుని ఒక 2 అవర్స్ నానబెట్టాలి. ఇలాగే ఇంకొక బౌల్ తీసుకుని అందులో ఒక 50 గ్రామ్స్ చింతపండు యాడ్ చేసి క్లీన్గా వాష్ చేసి ఇందులో కూడా వేడి నీళ్ళు యాడ్ చేసి 2 అవర్స్ ఈ చింతపండును కూడా నానబెట్టండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో కడాయిని వేడి చేసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ లైట్గా వేడయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 5 టీ స్పూన్లు పల్లీలు వేరుశనగ యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు లైట్గా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకుని వీటిని కూడా ఒక 2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న అల్లం యాడ్ చేసుకుని జస్ట్ వీటి పచ్చదనం పోయేంత వరకు ఒక 10 to 15 సెకండ్స్ లైట్గా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నా కూడా ఈ వేడికే ఇవి చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్నవన్నీ ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని అదే కడాయిలో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం నానబెట్టిన 50 గ్రాముల చింతపండు నుంచి సేకరించిన ఒక 1/2 లీటర్ చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 పచ్చిమిర్చి, సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఈ పులుసు అంతా కూడా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పులుసు కాసేపు ఉడికిన తర్వాత కొంచెం తిగ్గా అవుతుంది కదా, ఆ టైంలో మనం కలిపేటప్పుడు మన చేతులపైన చిన్న చిన్న డ్రాప్స్ పడే ఛాన్స్ ఉంది. సో కడాయి పైన లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత బాగా ఉడికి చక్కగా ఇలా పేస్ట్ లాగా తయారవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. 1/2 kg రైస్ తీసుకుని ఇలా పొడి పొడిగా అన్నంలాగా ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ అన్నంలో పూర్తిగా చల్లారిన చింతపండు పేస్ట్ యాడ్ చేసుకుందాం మనము. ఇప్పుడు ఈ పేస్ట్ రైస్ అంతటికి చక్కగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనం సాల్ట్ ఈ చింతపండులోనే యాడ్ చేసుకున్నాం కదా, అప్పుడు ఏమైనా మీకు తక్కువ వేసుకున్నట్లు అనిపిస్తే ఈ స్టేజ్లో ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా రైస్ అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే తాలింపు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పులిహోరలో ఆవపిండి యాడ్ చేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవ్వడమే కాకుండా న్యాచురల్ ప్రిజర్వేటివ్లా కూడా హెల్ప్ అవుతుంది. ఇందాక మనం ముందుగానే నానబెట్టుకున్న ఆవాలు ఉన్నాయి కదా, దాంట్లోంచి వాటర్ పారబోసి ఈ ఆవాలని చక్కగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇది క్వాంటిటీ కొంచెం కదండి, మిక్సీలో కష్టం. సో ఇందులో ఇలా వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలి. నేను ఇంకా సపరేట్గా వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా రెడీ అయింది.
సో ఇప్పుడు ఫైనల్ టచ్గా ఇలా పేస్ట్ చేసుకున్న ఆవపిండిని 1 ఫుల్ టీ స్పూన్ పులిహోరలో కలుపుకోవాలి. ఇలా పిండిలా కాకుండా ఆవాలు పొడి చేసుకొని కలుపుకోవచ్చా అని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. ఇది పాతకాలపు వంటకం అని చెప్పాను కదండి. అప్పట్లో ఆవ పొడి కంటే కూడా ఇలా పేస్ట్ లాగా చేసి కలిపితే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకని ఇలాగే చేసేవారట. సో ఈ ఆవ ఫ్లేవర్ పులిహోర అంతా బాగా పట్టేలాగా కలుపుకున్నాం కదా. అంతేనండి, మన ట్రెడిషనల్ అండ్ అథెంటిక్ టేస్టీ ఆవ పులిహోర రెడీ అయిపోయింది. దేవుడికి ప్రసాదంలా పెట్టిన విందు భోజనాల్లో వడ్డించిన తిన్నవాళ్ళు ఈ రుచిని అస్సలు మర్చిపోలేరు, అంత బాగుంటుంది. ఈ ఆవ పులిహోర చేసిన వెంటనే తింటే సూపర్గా ఉంటుంది, కానీ ఒక 4-5 గంటలు వదిలేసిన తర్వాత టేస్ట్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈసారి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.